ఇందాక ఫుల్ వీడియో పెట్టలేదు కదా, ఇదిగోండి అట్లా లాగి కర్ర అట్లా సపోర్ట్గా పెడితే మళ్ళీ తల కిందకు అనేసేసరికి బొంగు కింద పడింది, మళ్ళీ తల కింద పడింది. తర్వాత రెండు పైన కాళ్ళు చేతులు రెండు పట్టి పైకి అన్న తర్వాత బొంగు తీసుకొచ్చి నడుము దగ్గర నుంచి ఇట్లా పైన పెడితే సపోర్ట్కి నెట్టాడు అబ్బాయి, ఒక తమ్ముడు వచ్చి నెట్టిన తర్వాత ఇట్లా పైకి వచ్చేసింది గేదె. పైకి వచ్చేసింది అట్లా అందరు కలిసి సాధించారని తీశారు బయటికి. అసలు కొనిదే మామూలుగా ఊపిరి ఆడక ఎట్ట చేస్తారు, కళ్ళు ఇట్లా తేలేసి అట్లా చేస్తుంది. అది ఇంత జాలేసిందో. గబక్కని ఊరు పడ్డా కానీ మనిషి ఏంది జంతువు ఏందండి, ఊరు పడ్డ ప్రాణం కదా, ఇట్లాగే అయితే చూడండి. అసలు తర్వాత ఇప్పుడు తీశారు కదా, తీసిన తర్వాత ఒక అతను వచ్చి నీళ్లు పోస్తాడు పైన, అప్పుడు ఇట్లా కదలాడింది మొత్తం. అది వాటర్ తాగడానికి వచ్చిందండి అది. కానీ అంతా బాగానే ఉంది. గ్యాప్లో పాపం బండ ఉంది కదా, ఆ బండ గ్యాప్లో కొంచెమే గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఇరుక్కొని పడిపోయింది కిందకి. ఇంక నేను మా హస్బెండ్ చేతులు కాళ్ళు కడుక్కొని ఇంకా వెళ్ళాము మేము, ఇంకా పాపని తీసుకొని. ఇంకా వాళ్ళేమో మస్జిద్లో వాళ్ళు క్యాన్వాచ్ అదే తీసుకొని మైక్ తీసుకొని చెప్పారంట, ఎవరో గేదె ఇట్లా పడిపోయింది కాలువలో, బయటికి తీసుకెళ్ళండి అని మైక్ తీసుకొని చెప్పారంట. అది కదలాడుతుంది చూడండి, వాటర్ పోస్తుంటే చూడండి గాలి ఎట్లా తీసుకుంటుంది. దాని పొట్టలోకి నీళ్లు పోయినాయి, కాలువ నీళ్ళు చూడండి, పొట్టంతా ఎట్లా ఉబ్బుంది బాగా. అలా అయిపోయింది. ఏందో చూడండి. కొంచెం సెట్ అయింది, కాసేపు ఉంటే సెట్ అయింది. తర్వాత నోట్లో నీళ్లు పోస్తుంటే ఆ బ్రదరు, కాస్త ఆపండి, ఇప్పుడే పొట్టలో కాలువలో నీళ్ళు మొత్తం తాగింది, ఇంకో నీళ్ళు పోయి వాకని పొట్టలు అంటే ఆపాడు మళ్ళీ. చూడండి ముక్కులోకి నోట్లో కళ్ళల్లోకి అన్నీ. ఇంకా అందరేమో వెళ్తున్నారు ఎటు. ఇది ఎవరితో గేదె అంటండి, పేరు కూడా చెప్పుకున్నారు అక్కడ చాలామంది, తెలిసిన వాళ్ళదేనంట. మా పాప ఈ వీడియో నిన్న తీసింది, నేను ఇప్పుడు పెట్టాను, నాకు తెలియదు.